హాయ్ మామ, తెలుసు కదా స్టార్ బాయ్ సిద్ధు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీని నీరజ కోన గారు డైరెక్ట్ చేశారు. లాస్ట్ మంత్ మిరాయితో హిట్ కొట్టిన పీపుల్ మీడియా నుంచి వచ్చిన మూవీ మామ. రాశి ఖన్నా గారు, శ్రీనిధి శెట్టి గారు హీరోయిన్స్గా చేశారు. దివాళీ 3 సినిమాలతో పోటీగా ఎక్కువ బిజినెస్ కూడా చేసుకున్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడే చూశాను మామ. చూశాక నాకు నీరసం వచ్చేసింది మామ. స్టోరీ కొత్తగా బాగుంది, బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం నీరసం వచ్చేసేలా ఉంది మామ. సీట్లో కూర్చున్నంతసేపు ఏంటిది మాకు ఏంటిది అని అనిపించింది మామ. ఒక టైంలోకి వెళ్ళాక నాకు నేను తెలుసు కదా సినిమాకి వచ్చానా లేకపోతే ఈ సినిమాకి వచ్చానా అనే డౌట్ వచ్చింది మామ. నాకు ఇలాంటి పాయింట్ చెప్పాలి అన్న ఐడియా బాగానే ఉంది, కానీ దాని ఎగ్జిక్యూషన్ మాత్రం తేడా కొట్టింది మామ. నచ్చలేదు నాకు. సిద్ధు లాంటి యాక్టర్ స్క్రీన్ మీద ఉన్న వైవాహర్ష సీన్లోకి ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేసాం అంటే అర్థం చేసుకోవచ్చు సినిమా ఎంత నీరసంగా వెళ్ళిందో. ముందుగా స్టోరీలోకి వెళ్తే వరుణ్కి ఎవ్వరూ ఉండరు, బట్ లైఫ్లో వెల్ సెటిల్డ్ అవుతాడు. తర్వాత అంజలిని పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉండగా అంజలికి పిల్లలు పుట్టరని తెలుస్తుంది. వాళ్ళు సరోగసికి రెడీ అవుతారు, బట్ ఆ బిడ్డని క్యారీ చేసేది వరుణ్ ఎక్స్ అని తెలుస్తుంది. తర్వాత ఏం జరిగింది అనేది రిమైనింగ్ స్టోరీగా నాకు ఇంట్రెస్టింగ్గానే అనిపించింది, బట్ ఎగ్జిక్యూషన్ నచ్చలేదు మామ. ముందుగా ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే తమనన్న మ్యూజిక్, సాంగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి మామ. బీజిఎం కూడా సినిమాకి తగ్గట్టు చాలా బాగా ఇచ్చారు. తమనన్న ఈ మధ్య ఒక మూడ్లో వెళ్తున్నారు. అన్నీ పాజిటివ్ వైబ్స్ ఆయన సినిమా చేస్తే. నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి మామ. మ్యాక్సిమం సినిమాలో 4 మాత్రమే ఉంటారు, అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. మెయిన్గా వైవాహర్ష గారి పర్ఫార్మెన్స్ నాకు బాగా కనెక్ట్ అయింది మామ. సిద్ధు గారి పర్ఫార్మెన్స్ బాగుంది, కానీ ఏదో పిక్లర్ టైమింగ్ ఏదో ట్రై చేశారు సెకండ్ హాఫ్లో. అది స్టార్టింగ్లో బాగానే ఉన్నా పోను చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది. విజువల్స్ చాలా బాగున్నాయి, కెమెరా వర్క్ కూడా బాగుంది మామ. మెయిన్ స్క్రీన్ మీద కనిపించే ప్రతి కలర్ కళ్ళకి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. టెక్నికల్గా కూడా సినిమా చాలా బాగుంది మామ. ప్రొడక్షన్ వాల్యూస్ మామ, దీని గురించి మాట్లాడాలంటే 2 రకాలుగా చెప్పాలి. ఇదే సినిమా అప్కమింగ్ వాళ్ళతో తీస్తే చాలా తక్కువ బడ్జెట్, చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్తో అయిపోతుంది. కానీ ఇక్కడ బ్రాండ్ వాల్యూ మ్యాటర్స్. సిద్ధు గారు, రాశి ఇలా స్క్రీన్ మీద కనిపించే వాళ్ళ పేమెంట్స్, కెమెరా వెనక కనిపించే వాళ్ళ పేమెంట్స్ తీసేస్తే చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ అయింది మామ. ఎందుకంటే తిప్పి కొడితే 4 లొకేషన్లు, 4 ఆర్టిస్టులు. సో పీపుల్ మీడియాలో ఎన్నో సినిమాలు వస్తే అందులో ఇది ఒక సినిమా అన్నట్టు ఉంటుంది మామ. డైలాగ్స్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ మైనస్లు, ఈ స్టోరీ చెప్పడానికి డైరెక్టర్ ఎంచుకున్న మార్గం నీరసం వచ్చేసింది మామ. మొత్తం మనం బోమర బబుల్ గమ్ నవిలితే అది ఎలా అయితే సాగుతుందో ఈ సినిమా కూడా అంతే సాగుతూనే ఉంటుంది. ఒక దగ్గర కాన్వర్జేషన్ మొదలైతే అది ఒక 10 నిమిషాలు అవుతూనే ఉంటుంది, ముందు కదలదు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మనం ఎంత రిచ్గా అయినా తీయొచ్చు సినిమాని, బట్ టెక్నికల్గా చాలా టాప్లో కూడా ఉండొచ్చు. బట్ అది కనెక్ట్ అవ్వాలి అంటే కామన్ ఆడియన్స్కి ఎక్కాలి, లేకపోతే ఈ సినిమా రిజల్టే ఎగ్జాంపుల్ అవుతుంది. సెకండ్ హాఫ్లో హీరో చెప్పే మాటలకి ప్రాక్టికల్గా అయితే పిచ్చిన డాష్ గడు అంటారు, కానీ ఈ సినిమాలో మాత్రమే ఆ మాటలకి కన్విన్స్ అయిపోతారు అందరూ. ఇది అందరు ఆడియన్స్కి నచ్చే సినిమా కాదు మామ. ఈ సినిమా నచ్చే ఆడియన్స్ చాలా తక్కువ మంది ఉంటారు అనేది నా ఒపీనియన్. వాళ్ళ వల్ల ఈ సినిమా హిట్ అవ్వటం అనేది కలే అవుతుందని నా ఒపీనియన్. డైరెక్టర్ గారు ఫెయిల్ అయ్యారని నేను అన్ను, ఎందుకంటే ఎవరి వర్క్స్ వాళ్ళు 100% చేశారు. బట్ ఆ సినిమా నడిచిన విధానం వల్ల అవన్నీ ఎవరు పట్టించుకోరు. అండ్ దట్ టూ మెనీ రొమాంటిక్ సీన్స్ అండ్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఫ్యామిలీతో చూడడం చాలా కష్టం మామ. సో ఫైనల్గా నాకైతే కొంచెం ఎక్కింది, చాలా ఎక్కలేదు. సో చూసినా నో ప్రాబ్లమే, చూడకపోయినా నో ప్రాబ్లమే. సిద్ధు అంటే ఇష్టం ఉన్నా, పాటలు మీకు నచ్చిన సినిమా ట్రై చేయండి, లేకపోతే బాయ్ చెప్పండి మామ. ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.